వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీలో కమ్మ సామాజిక వర్గ నేతలు సఫ్కేషన్ ఫీల్ అవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కమ్మ సామాజిక వర్గ నేతల మీద చాలా సీరియస్ ఎఫెక్ట్ చూపిస్తా ఉన్నాయి. మిగతా వాళ్ళందరిది ఒక లెక్క, ఈరోజు జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని అడ్డగోలుగా రెచ్చిపోయిన కమ్మ సామాజిక వర్గ నేతలది మరో లెక్క అన్నట్టు పరిస్థితి వచ్చింది ఈ రోజున వాళ్ళు. ఎందుకంటే అన్ అన్ని సామాజిక వర్గాలు కలిస్తేనే ఒక పార్టీ. అన్ని సామాజిక వర్గాలు నేతలు ఉంటేనే వాళ్ళు అసెంబ్లీని రిప్రజెంట్ చేయగలరు. అన్ని సామాజిక వర్గాల ఓటర్లు ఓటేస్తేనే వాళ్ళు ఎమ్మెల్యేలు కాగలరు. ఏదైనా సరే మిక్స్డ్ కల్చర్ ఉండాలి. మిక్స్డ్ థీమ్స్ ఉండాలి పార్టీలో. అయితే పర్టిక్యులర్‌లీ వైఎస్ఆర్‌సీపీ విషయానికొస్తే జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజీ ఫాలో అవుతారు. సామాజిక వర్గ సమీకరణాల విషయంలో చాలా స్మార్ట్ ప్లే చేస్తుంటారాయన. ఇప్పుడు తన అపోనెంట్ ఎవరైనా కమ్మ సామాజిక వర్గం నుంచి తనని తిడితే, ఒక కమ్మ సామాజిక వర్గ నేతని పెట్టి వాళ్ళని తిట్టించే ప్రయత్నం చేస్తారు. లైక్ మనం చూస్తే చంద్రబాబు నాయుడుని తిడటానికి ఎప్పుడు కూడా ఒక కొడాలి నానిని, ఒక వంశీని, ఇలాంటి ఒక కేశినేని నాని ఇలాంటి వాళ్ళని కూడా లాస్ట్‌లో ఒక దేవినేని అవినాష్ లాంటి వాళ్ళని కూడా ఉపయోగించేవాళ్ళు. అదేవిధంగా ఒక కాపు సామాజిక వర్గాన్ని తిడితే అదే సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి వాళ్ళ మీదకి పంపించేవాళ్ళు. ఒక పవన్ కళ్యాణ్ మీదకి ఒక ముద్రగడ పద్మనాభంని, ఒక పేర్ని నానిని, ఒక గుడివాడ అమర్నాథ్‌ని ఇలాంటి వాళ్ళందరిని పంపించే ప్రయత్నం చేసేవాడు. ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా ఇట్లాంటి విషయాల్లో చాలా స్మార్ట్ ప్లానే జరుగుతుంది వైఎస్ఆర్‌సీపీ వైపు. అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని చాలామంది కమ్మ సామాజిక వర్గ నేతలు రెచ్చిపోయారు. అసలు వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో పుట్టామా అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టారు. ఆ సామాజిక వర్గం మొత్తం కూడా తమను అసహ్యించుకుంటుంది అన్న విషయాన్ని కూడా ఆ మాత్రం కూడా సోయి లేకుండా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోయారు. ఆ రెచ్చిపోయిన దానికి ఈరోజు ప్రతిఫలం ఏంటి అంటే వాళ్ళకి ఒక పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ లేకుండా పోయింది. అటు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని రెచ్చిపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్యాంపర్ చేయట్ల. పూర్తిగా చాలామంది కమ్మ సామాజిక వర్గ నేతలు జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని ఆ పార్టీలో భవిష్యత్తు మీద బెంగతో ఉన్నారు ఈరోజు. సరే అలాగని అటు టీడీపీలోకి వెళ్దాము అంటే అలాంటి నేతలందరినీ ఎప్పుడో కూడా పూర్తి స్థాయిలో మేము పార్టీలో చేర్చుకోమని కరాఖండిగా లోకేష్ లాంటి వాళ్ళు తేల్చి చెప్పేశారు. కొంత తెలివిగల వాళ్ళు వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు ముందే జాగ్రత్త పడి వచ్చారు గానీ, చాలా మంది నేతల్ని లోకేష్ ఆపేశారు రానివ్వకుండా. జనసేనలోకి వెళ్దామా అంటే జనసేనలో అసలు తమ ఎంతవరకు తమకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది? అసలు ఆల్రెడీ టీడీపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఎంతవరకు రానిస్తారనేది ఒక చర్చ. అలా అని జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఆ స్థాయిలో పెర్ఫార్మన్స్ లేదు కాబట్టి బీజేపీలోకి వెళ్ళను లేరు. దట్టు ఆ పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం అయ్యే ఉంది. సో, తమ గొయ్యి తామే తవ్వుకున్న విధంగా ఈరోజు కమ్మ సామాజిక వర్గ నేతల పరిస్థితుంది. సరే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒక క్లారిటీ లేదు వీళ్ళ విషయంలో. అలాగని పొలిటికల్ ఎగ్జిస్టెన్సు లేదు. ఇంకో వైపు చూస్తే కేసులు వాళ్ళని వెంటబడి తరుముతా ఉన్నాయి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి వాళ్ళకి. ఎందుకంటే రాజకీయాలంటేనే పులి మీద స్వారీ అని చెప్తా ఉంటారు. అలాంటి పులి మీద స్వారీ ఎప్పుడైతే ఆ స్వారీ నుంచి మనం ఆగిపోయి దిగేస్తామో, ఆ పులి మనల్ని మింగేస్తుందని జెప్తారు. అలాంటిది ఇలాంటి పరిస్థితే ఈరోజు వైఎస్ఆర్‌సీపీలో కమ్మ నేతలకి ఎదురవుతోంది. కమ్మ సామాజిక వర్గ నేతలకి. సో, ఎందుకు ఈ స్థితి అంటే జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఆయన స్కిన్ సేవ్ జేయడానికి వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా రెచ్చిపోయిన విధానమే. అడ్డగోలుగా తమ నోరు, తమ చేతల్ని పారేసుకున్న విధానమే. ఈరోజు వాళ్ళ సమాధి వాళ్ళే కట్టుకోవడానికి కారణమవుతోంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే మనం. ఒక కొడాలి నాని, ఒక వంశీ. సో, కొడాలి నాని ముందుగా వైసీపీలోకొచ్చారు. టీడీపీ నుంచి తన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయిన. వంశీ ఆ తర్వాత ఆయనతో పాటే వచ్చారు. బట్ వాళ్ళిద్దరూ కూడా గురువుని మించిన శిష్యులు లెక్క వంశీ మాట్లాడేవాళ్ళు. ఇక కొడాలి నాని మాట్లాడే బూతులు, దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఆయన వ్యవహరించిన విధానం, ఆయన్ని ఏ స్థాయిలో ఈరోజు రోడ్డున పెట్టిందో మనకు తెలుసు. ఈరోజు పార్టీ ఒక్కసారిగా ఆయన ఓటమి పాలైన తర్వాత ఆయన హార్ట్ ఇష్యూ వచ్చింది. సర్జరీ చేయించుకున్నారు. కనీసం గుడివాడలో పట్టుమని ఒక రోజు కూడా మొహం చూపించలేని పరిస్థితి కొడాలి నానికి ఎదురవుతోంది. వంశీలాగే ఆయన్ని కూడా అరెస్ట్ చేసేందుకు లోకేష్ పావులు కదుపుతా ఉన్నారు. నిన్న మొన్న ఆయన రైట్ హ్యాండ్ అయిన వినోద్ లాంటి వాళ్ళు, కోనసాని వినోద్ లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయితే ఆయనతో అసలు నిజాలు కక్కిస్తా ఉన్నారు. గతంలో కొడాలి నాని అండర్‌లో నడిచిన క్యాసినోలు అన్నీ కూడా వినోద్ మెయింటైన్ చేసినవే. సో, ఇదే కాదు ఆయన మీద కొడాలి నాని మీద చాలా కేసులున్నాయి. రేషన్ బియ్యం మాయం కేసు దగ్గర నుంచి ఆయన బూతులు మాట్లాడినందుకు వైజాగ్ నుంచి కూడా ఆయన మీద కంప్లెయింట్స్ ఉన్నాయి మహిళల నుంచి. అలా చాలా కేసుల్లో నాని పేరుంది. వాటన్నిటిని కూడా ఈరోజు బయటికి తీస్తా ఉన్నారు లోకేష్. నేను వదిలేసారనుకుంటున్నానేమో నెక్స్ట్ నా టార్గెట్ నానియే అని ఓపెన్‌గా చెప్తా ఉన్నారాయన డల్లాస్ లాంటి మీటింగ్స్‌లో. ఇక వంశీ. సో, వంశీ లోకేష్ పుట్టుకని అవమానించారు. వాళ్ళ తల్లిని హేళన చేశారు. వాళ్ళ తల్లి క్యారెక్టర్‌ని అవమానించారు. ఆయన తండ్రి కన్నీళ్ళకి కారణమయ్యాడు. అందుకే లోకేష్ ముందుగానే చెప్తా వచ్చారు. ఈ విషయంలో ముందుగానే ఆయన వంశీని వదిలిపెట్టను, వంశీని వదిలిపెట్టను అని ఎన్నో సార్లు చెప్పారు. ఎన్నికల ముందు గన్నవరంలోనే నిలబడి చెప్పారాయన పాదయాత్రలో. సో, వంశీని అరెస్ట్ చేస్తే ఈరోజు పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో, ఈరోజు బయటకొచ్చిన తర్వాత ఆయన ఆహార్యం, ఆయన మాట తీరు, ఆయన అన్నీ మారిపోయినాయి. అసలు ఇతను వంశీనేనా అని సొంత నేతలే గుర్తుపట్టలేకపోతా ఉన్నారు వైసీపీ నేతలే. ఇక గన్నవరంలో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ఆయనకంటే అసలు ఆయనే ఎంట్రీ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు.
ఈరోజు బయటకొచ్చి తన మీద దాడి చేస్తా ఉన్నారు. పుచ్చిలపల్లి సుందరయ్య వారసులం మేము అని చెప్పి మాట్లాడుతుంటే జనం నవ్వుతా ఉన్నారు. అసలు ఇక వంశీకి అసలు కన్నవరంలో ఎగ్జిస్టెన్స్ ఉంటుందని ఎవరు అనుకోలా. లేటెస్ట్‌గా ఆయన మీద సునీల్ అనే ఇంకో వ్యక్తి కిడ్నాప్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసులో కూడా మళ్ళా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే జరిగితే వీళ్ళిద్దరి పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఇంక లేనట్టే లెక్క. గన్నవరంలో గాని, గుడివాడలో గాని. ఆల్రెడీ అక్కడ జనాలు వీళ్ళని మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడో ఒకప్పుడు ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు అని చెప్పుకోవాల్సిన సిట్యుయేషన్ ఉంది. అటు వెనిగల రాము దెబ్బకి, ఇటు గన్నవరంలో వెంకట్రావు దెబ్బ. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళని కేసులు వెంటాడుతా ఉంటే, ఇక మరి ఏమాత్రం వాళ్ళు ఆ 2 చోట్ల పెర్ఫార్మ్ చేయగలరు? ఇక వేరేస్ కేశినేని నాని. పాపం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆయన నిండా మునిగారు. సరే పార్టీతో ఆయనకి డిఫరెన్షియేషన్ వచ్చింది. చిన్నిని ప్రమోట్ చేస్తున్నారని ఆయన అలిగారు. తనకు పార్లమెంటరీ పార్టీ నేత ఇవ్వలేదని ఆయన అక్కస్తో పార్టీ మీద విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు టిల్ ఎండ్ వరకు వెయిట్ చేశారు పేషెన్స్‌తో. కానీ కేశినేని నాని అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డిని చూసుకొని రెచ్చిపోయారా? నిజంగానే జనాన్ని చూసుకొని రెచ్చిపోయారా? మనం పక్కన పెడితే ఒక మంచి వ్యక్తిగా పేరుంది. కరెక్ట్‌గా జనానికి నిలబడతారనే పేరున్న కేశినేని నాని కూడా తన సెల్ఫ్ గోల్‌తోని తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టుకున్నారాయన. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే వాళ్ళ తమ్ముడైన చిన్నీనే ప్రజలు ఎన్నుకున్న పరిస్థితి. ఈరోజు రాజకీయ సన్యాసం చేశారాయన. ఇంక ఇప్పట్లో ఆయన రాజకీయ సన్యాసం అన్న తర్వాత మళ్ళా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా ఆయనకి ఆ స్థాయిలో విలువ ఉంటుందా అనేది ఇంకో చర్చ. బట్ ఆయనకి అటు బీజేపీ నుంచి, ఇటు టీడీపీ నుంచి ఆహ్వానం ఉందనే ప్రచారం ఉంది గానీ, బట్ నాట్ యెట్ క్లారిటీ. ఇక తన కూతురు శ్వేత భవిష్యత్తు కోసమన్నా నాని యాక్టివ్ అవ్వాలనేది చర్చ జరుగుతోంది గానీ, ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మాట మారిస్తే ఎలా ఉంటుందన్న ఆందోళన కూడా కేసీఆర్ నానిలో ఉంది. అసలు విజయవాడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన ఎంతోమంది నేతలకి ఇదే పరిస్థితి ఉంది ఈ రోజున. 2014 ఎన్నికల్లో కోనేరు ప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు కేసీఆర్ నాని చేతిలో. ఆ తర్వాత అసలు ఆ కోనేరు ప్రసాద్ ఎక్కడున్నారో కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలా. పాపం ఆయన ఇటీవలే చనిపోయారు. ఆ తర్వాత 2019లో పీవీపీ పోటీ చేసి ఓడిపోయారు కేసీఆర్ నాని చేతిలో. ఆ పీవీపీ పాపం ఓన్‌గా బిజినెస్‌లు చేసుకుంటే మంచి ప్రాఫిట్ ఉంది. మంచి ఇది ఉంది. వైఎస్ఆర్‌ని నమ్ముకున్న తర్వాత వైఎస్ఆర్‌సీపీని జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న తర్వాత పీవీపీ అసలు ఇప్పుడు పొలిటికల్‌గా ఎక్కడా కూడా యాక్టివ్ లేని పరిస్థితి. అంత సాలిడ్ సక్సెస్‌ఫుల్ మ్యాన్ కూడా బిజినెస్ పరంగా. నెక్స్ట్ కేసీఆర్ నాని రాజకీయ సన్యాసం అన్నారు. వాళ్ళ కూతురు భవిష్యత్తును కూడా పణంగా పెట్టారాయన. ఇక మరో నేత చూస్తే దేవినేని అవినాష్. పార్టీ ఏ స్థాయిలో ఆయన పికప్ చేసింది తన తండ్రి మరణం తర్వాత. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆయనకి ఏ స్థాయిలో ఆయనకి ప్రయారిటీ ఇచ్చారనేది అందరికీ తెలుసు. అలాంటిది ఆ పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ గుడివాడ నుంచి ఆయన ఓడిపోతే టికెట్ ఇచ్చినా తను ఓడిపోతే కొడాలి నాని మీద, అదే కొడాలి నానితో పాటు వెళ్లి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా బిహేవ్ చేసిన విధానం దేవినేని అవినాష్. సరే ఎన్నో సార్లు వాళ్ళ మీద విమర్శలు చేశారు. వాటన్నిటికంటే హేయమైన చర్య ఏంటంటే పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళటం మందినేసి. ఈరోజు ఆ కేసులో లుకౌట్ నోటీస్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వెళ్లి విజయవాడలో పోటీ చేయమంటే సస్మేరా అంటున్నారు ఆయన. తూర్పులో పోటీ చేస్తా అని తిరుగుతుంటే అక్కడ ఆల్రెడీ గద్దె రామ్మోహన్ తన కొడుకుని ప్రమోట్ చేస్తా ఉన్నారు క్రాంతి కుమార్. ఇంకోవైపు చూస్తే ఆయన మీద ఈ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు కన్నా మళ్ళీ రివ్యూ ఓపెన్ చేసి సీరియస్‌గా ఫోకస్ పెడితే దేవినేని అవినాష్ ఈరోజు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి రాబోతోంది. సో, ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఈరోజు అబ్బయ్ చౌదరి. అక్కడ స్థానికంగా తను కోపప్ చేసుకోలేకపోతున్నా అని చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఆయన పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఏదైతే దెందులూరు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఎంతోమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోతే ఈరోజు వాళ్ళు ఆ రెప్లికాని ఫాలో అవుతా ఆ రెప్లికాని అనుభవిస్తా ఉన్నారు. దానివల్ల వచ్చిన ఏదైతే రిజల్ట్ ఉందో అది మొత్తం గూడా వాళ్ళ జీవితానికి గూడా దెబ్బగా మారింది. వాళ్ళ పొలిటికల్ కెరీర్‌ని పూర్తిగా డైలమాలో పడేస్తుంది. ముందే కళ్ళు తెరిచిన వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వాళ్ళు ఇప్పటికే బతికిపోయారు. బయటకొచ్చి టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు కావడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు గాని. సో, ఇంకా చూస్తే మనం వాసిరెడ్డి పద్మ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన వెంటనే ఆవిడ బయటికి రావడం జరిగింది. ఓ కర్ణం బలరాం, ఓ పోతుల సునీత ఇప్పటికి ఆ పార్టీని పోతుల సునీత ఇటీవలే బీజేపీకి వెళ్ళినట్టున్నారు. కర్ణం బలరాం లాంటి వాళ్ళు ఇప్పటికీ ఆ పార్టీలో తన ఎగ్జిస్టెన్స్ వెతుక్కునే ప్రయత్నం చేస్తుంటే ఆయనకి సరైన సపోర్ట్ లేదు. సో, ఇలా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆయన అధికారం చూసుకొని వీళ్ళు అంటగాగి ఆయనతోని. ఆయన స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంతో దూరం వెళ్లి తమ మీద కేసులు వేయించుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఆ కేసుల నుంచి కూడా వీళ్ళని జగన్మోహన్ రెడ్డి బయటపడే సిచ్యువేషన్ ఆయనకి ఎదురవుతా ఉంది. మొత్తానికి జగన్ నమ్ముకొని నిండా మునిగిపోయామని చెప్పి ఇప్పుడు బాధపడుతుంటే మరి సామాజిక వర్గం కూడా వాళ్ళని చూసి జాలి పడుతున్న పరిస్థితి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.